మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఈ ఎడ్యుకేషన్ తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడం జరిగినది. ఆ పాలసీ ఏందనేది చూద్దాము. మరి తెలంగాణలో కొత్తగా టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పి కూడా మనం ప్రతి ఒక్క 100 నియోజకవర్గాలలో పెడతాం అని చెప్పి మాట్లాడడం జరిగినది. మరి దానికి సంబంధించి కొన్ని చేంజెస్ కూడా పాలసీలో పెట్టడం జరిగినది. అదేందనేది ఒక్కసారి చూద్దాం. నేనైతే ఓవరాల్గా అంటే అది చూసినా కాబట్టి అదైతే బాగానే ఉన్నది. మరి గతంలో కూడా మోదీ గారు కూడా కొన్ని తీసుకొచ్చిండ్రు, కానీ దాని అయితే ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి నిజంగా దీన్ని కరెక్ట్గా తీసుకువెళ్తే ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చు. నిజంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నిటినీ కూడా చెక్ పెట్టే విధంగానే వీళ్ళు తీసుకొచ్చేది ఇప్పుడు టీపీఎస్ ఏదైతే ఉందో అది ఉన్నది. మరి దాన్ని అధికారులందరూ కలిసి సక్సెస్ చేస్తారా లేదా నామకే వాస్తా లెక్కనే ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్ట్రాటజీస్ కానివ్వండి, పొలిటికల్ స్టెప్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. కొంతమంది ఏంటంటే అధికారులు కరెక్ట్గా చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ స్టేజ్ వరకు పోయి రేవంత్ రెడ్డి గారు అయితే చూడలేరు కదా. వాళ్ళ కింద ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే దాని ప్రకారంగానే, అంటే వాళ్ళు ఇచ్చే ఏమంటారు జనరల్గా వాళ్ళు అన్ని చూసి ఇస్తారు కదా, దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు ఓకే ఇది అవుతుందా సో అండ్ సో అని చెప్పి అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే పోయి గ్రౌండ్ స్టేజ్ లో చూడలేరు కదా, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి. అందుకనే ఇది సక్సెస్ అయితే బాగుంటుందని చెప్పి నేనే అంటున్నా. అసలు ఏమున్నది దీంట్లో 10th కానివ్వండి, ఇంటర్ వాళ్ళందరికీ కూడా కొన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.